అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక విషయంతో వచ్చానండి. ఈరోజు కబుర్లు చెప్పట్లేదు నేను. ఏంటంటే సాధారణంగా ప్రతి వాళ్ళు మనుషుల్లో రెండు రకాలు అని చెప్తుంటారు, మనం వింటుంటాం, మనం కూడా అలాగే అనుకుంటాం. ఏంటంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. మంచివాళ్ళు అంటే ఎలా ఉంటారు అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. మంచి ఒకలాగే ఉంటుంది. ఎక్కడైనా మనుషులకైనా, ఎక్కడైనా విషయంలోనైనా, ఈ పనులలోనైనా ఎక్కడైనా మంచి ఒకటేలాగా ఉంటుంది. అయితే చెడు మాత్రం రెండు రకాలు ఉంటారండి. చెడు రకాలు మనం ఒకరే చెడు మాత్రమే అనుకుంటాం, కానీ చెడ్డ వాళ్ళలో రెండు రకాలు. ఒకడు ధైర్యంగా అందరికీ కనబడేటట్టుగా నేను చెడ్డవాడిని అని అందరికీ తెలిసేటట్టుగా చెడ్డ చేస్తాడు, హింసిస్తాడు, తిడతాడు, కొడతాడు, బాధ పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ నేను చేశాను, అవును నేను చేస్తాను, వాడు అలాగే చెప్తాడు. వాళ్ళతో ప్రమాదం లేదు నిజంగా. ఎందుకంటే వాడికి ప్రమాదకారి అని తెలిసిన వాళ్ళు వాడికి దూరంగా ఉంటారు, దూరంగా జరిగిపోతారు, దగ్గరికి వెళ్ళరు. వాడంతటా వాడు వచ్చి ఏదన్నా చేస్తే తప్ప వాడి వల్ల నిజంగా వాడికి దూరంగా ఉన్న వాళ్ళకి అంత ప్రమాదం లేదు. కానీ ఇంకో రకం ఉంటారు, వాడు చాలా మంచివాడండి. ఎంత మంచివాళ్ళు, వాడు చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచివాడు, ఎంత బాగా మంచి మాటలు చెప్తూ ఉంటాడు అని అంటుంటారు. అయితే అలాంటి వాడు నిజంగా మంచివాడా అంటే కాదు. వాడు మంచివాడిగా నటిస్తున్నాడు, మంచివాడిగా నటిస్తున్నాడు అంతే. వాడు లోపల ఆలోచించేది ఒకటి, వాడు మాట్లాడేది ఒకటి, కానీ వాడు చేసేది ఇంకోటి. అంటే నిజంగా వాడు మోసగాడు. మోసగాడిని గుర్తించడం చాలా కష్టం. వాడిని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు, వాడితో చాలా కాలం గడిపిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, పెళ్ళైన వాడైతే భార్య, వీళ్ళు మాత్రమే అదే ఎంతో కాలం తర్వాత కానీ తెలుసుకోలేరు. కాబట్టి ఆ లక్షణాలు పెద్దయ్యకు వచ్చాయా లేక చిన్నప్పటి నుంచి ఉంటాయా అంటే కొంత బీజం అనేది, అంటే పుట్టినప్పటి నుంచి వాడికి కొంత చెడు వైపు ఆకర్షితమయ్యే గుణం అనేది ఉంటుంది. కానీ ధైర్యం ఉండదు. ధైర్యం ఉండదు, చెడు పని చేస్తాడు. ఆ నిజం ఒప్పుకోరు. అది ఒప్పుకుంటే శిక్షిస్తారని భయం, అంటే పిరికివాడు కూడా మళ్ళీ ఆ శిక్షకి భయపడి అబద్ధం చెప్పేస్తాడు, లేదా ఎవరి మీద తోసేస్తాడు వాడు చేసిన తప్పుని. అలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ నాన్నకి సాధారణంగా ఎవరు అబద్ధం చెప్పరు చిన్నపిల్లలు. కానీ ఇలాంటి వాడు తప్పు చేయిస్తాడు, చేతిలో ఏదో జారి పడిందే అనుకోండి, అక్కడి నుంచి గబగబా ఏదో చేతిలో దొరికినంత వరకు తీసేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తర్వాత అమ్మో నాన్నో చూసి, అరే ఇక్కడ ఏంటమ్మా కింద పడేసింది, ఎవరు పడేసేవరా, నువ్వేనా అంటే ఏమో నాకు తెలియదు, నేను లేనుగా అనేస్తాడు అన్నమాట. అంటే అంత అబద్ధం పడి అప్పుడే చెప్తాడు. ఏమవుతుంది, నేను పడేశాను, అవును జారి పడింది, అయిపోయింది. ఒక్క మాట చెప్తే అమ్మ ఇంకోసారి జాగ్రత్తగా ఉండు అంటుంది, నాన్నైతే ఒక గట్టిగా తిడతాడు అంతే. కానీ వాడు ఆ మాత్రం కూడా తట్టుకోలేడు. అది కూడా ఇష్టం లేదు వాడికి. తప్పు చేశాడు కానీ శిక్షించబడడం అది అవమానం అనమాట వాడు అలా అంటే. అందుకని అబద్ధం చెప్పేస్తే అయిపోయింది, సునాయాసంగా చెప్పొచ్చు కదా, నాకు తెలీదు, నేను అక్కడ లేను, అయిపోయింది. అప్పుడు వాళ్ళు కూడా మరి నమ్ముతారు, ఎందుకంటే ఏమో మరి ఎలా పడింది అంటే ఇంకెవరు పడేస్తారు అనుకుంటారు, వదిలేస్తారు. అలా 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 పెరిగినప్పుడు వాడు ప్రతి విషయంలోనూ ఇంకా అలాగే చేస్తాడు. నిజం చెప్పడం ఇష్టం ఉండదు అంటే చెప్పాలని మనసులో అనుకుంటాడు. పిరికి వెధవ, పిరికివాడు వాడు. తప్పు చేశాను అని ఒప్పుకోలేరు. అలా వాడు కొంచెం పెద్దగా అయ్యి, అంటే 4-5 ఏళ్ళు అయిన తర్వాత స్కూల్లో వేస్తారు కదా, అమ్మకి ఫస్ట్ అబద్ధం చెప్పేశాడా, నాన్నకి చెప్పేశాడా, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో కూడా తోటి స్నేహితులకు కానీ టీచర్లతో కానీ వాడు అబద్ధం చెప్పకుండా ఉండడు, మోసం చేయకుండా ఉండడు. అబద్ధం చెప్పడం అంటే మోసం చేయడం, చెడ్డ పని చేయడం అంటే ధైర్యంగా చేసేవాడు. అది మోసం చేయడం కాదు, ఎందుకంటే అందరికి తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలలో కొంతమంది పెన్సిల్ దొంగతనం చేస్తారు, టీచర్ లేచి ఇది ఎవరు చేశారా అంటే వాడు కొంచెం భయమే, చెడ్డ పని చేశానని భయపడేవాడు నిజం చెప్తాడు. లేచి నించొని టీచర్ సారీ టీచర్ నేనే తీశాను, నాకు నచ్చింది అందుకని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను అని ఆ పెన్సిల్ తీసుకొచ్చి చూపిస్తాడు. అది వాడు మంచిగా మారే అవకాశం చాలా ఉంటుంది అలాంటి వాళ్ళకి.
కానీ చెడ్డవాడు పెన్సిల్ నిజంగా తీసినా అది ఎవరికి కనబడకుండా ఎక్కడో దాచిపెట్టుకుంటాడు, తెలియదు. అలాగే రేపు హోంవర్క్ చేయని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి టీచర్ చెప్తే ఇంటికి వెళ్ళాక వాడు ఆట అలా ఆడుకుంటూ అస్సలు దాని గురించి అమ్మా నాన్న కూడా ఏం చెప్పకుండా ఆడుకుంటూ టైం అంతా వృధా చేసుకుంటాడు. రాత్రి తింటాడు, పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో హోంవర్క్ చెప్పింది కదా టీచర్, నేను చేయలేదని. అందుకని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, టీచర్ హోంవర్క్ చేయని వాడిని నించోడు అంటే వీడు నించోడు. ఒకవేళ బుక్స్ చెక్ చేసినప్పుడు వీడు బయటపడతాడు. ఎందుకు చేయలేదురా అంటే, నేను ఇంట్లో లేను, మా అమ్మ వాళ్ళతో బయటికి వెళ్ళాను, తీసుకెళ్ళారు, రాత్రి నిద్ర వచ్చేసింది, పడుకున్నాను అంటాడు. లేదా నాకు రాత్రి నొప్పి వచ్చేసింది, చేతులు నొప్పి పెట్టాయి, పడిపోయాను ఇంట్లో అని ఇంకో రకంగా చెప్తాడు. లేదా మా అమ్మకి జ్వరం వచ్చిందో నాన్నకి జ్వరం వచ్చిందో నేను చేయలేకపోయాను అని ఇలా అక్కడ కారణాలు వెతుక్కోవడం. మళ్ళీ అలాంటి అబద్ధాన్ని చెప్పడంలో వాడు చాలా ఏమంటారు సృజనాత్మకంగా, చాలా అసలు ఆలోచన లేకుండా టకాటకా అని చెప్పేస్తాడు అబద్ధం. ఆ భయానికో పిరికితనానికో వాడు అలా అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. అలాంటి వాడు పెద్ద అయ్యాక బాగుపడాడు. ఎవరైతే పెన్సిల్ని అవును టీచర్ నేను నిజంగా నాకు నచ్చింది తీసుకెళ్దాం అనుకున్నాను, దొంగతనం చేశాను అనుకున్నవాడు మంచివాడుగా ఉంటాడు. అయితే పిల్లలు ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఇలాంటి విషయం ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాలలో భయపడకండి, తప్పు చేయకండి, తప్పు చేస్తే భయపడకండి. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా నిజమే చెప్పండి. నిజం చెప్తే మాత్రమే మీరు మంచివాళ్ళుగా మిగులుతారు. లేదా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మీకు ఆ పిరికితనం పోదు, మీరు తప్పు చేసే లక్షణం పోదు, శిక్ష అంటే భయపడడం పోదు, తప్పు చేస్తూనే ఉంటారు. అబద్ధం చెప్తూ ఉన్నంతకాలం మీరు తప్పు చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మీరు నిజం మాత్రమే మాట్లాడతారో అప్పుడు అబద్ధం చెప్పరు, తప్పు చేయరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే తల్లిదండ్రులు కూడా ఒక సూచన అండి, విన్నపం అనుకోండి, సూచన కాదు. మీరు కూడా కొంచెం పిల్లల్ని నిజం చెప్తున్నాడా జాగ్రత్తగా గమనించండి. కూడా అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, తప్పు చేసి భయపడుతున్నాడా. భయపడినప్పుడు వాడికి నిదానంగా నెమ్మదిగానే అర్థం అయ్యేటట్టు చెప్పండి. లేదు వాడు నిజంగా దానివల్ల నష్టం జరుగుతోంది, వాడికి నష్టం, మిగతా వాళ్ళకి నష్టం జరుగుతోంది అని మీకు అనిపిస్తే ఒక దెబ్బ వేయండి, ఒక తిట్టండి, గట్టిగా కోప్పడండి, శిక్షించండి. అంతేగాని వదిలేస్తే వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అయిపోయి సమాజానికి హానికరంగా మారుతారు. ఎందుకంటే ఇది నేను ఎలా చెప్తున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి నా తోటి ఉండేవాళ్ళని దగ్గరగా చూశాను కాబట్టి, అలాంటి వాళ్ళు పెద్దయ్యాక ఎలా ఉన్నారో ఈ రోజు వరకు వాళ్ళతో నాకు సంబంధం ఉంది కాబట్టి, తెలుసు కాబట్టి చెప్తున్నాను. జాగ్రత్త అండి పిల్లలు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మంచి వాళ్ళుగా ఎదగండి, మంచి మనుషులుగా సమాజానికి ఉపయోగపడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు, నమస్కారం.